ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 118వ కీర్తన 8వ వచనము. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ప్రియులారా, నరుని యందు నమ్మిక ఉంచుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఈ వచనంలో మన జీవితంలో దేవునిపై విశ్వాసము ఉంచడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. మనుషులు కొన్నిసార్లు తప్పిపోవచ్చు, మాట తప్పవచ్చు, లేదా మనకు సహాయము చేయలేకపోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడూ నమ్మదగినవాడు, విశ్వసనీయత గలవాడు. కాబట్టి పిల్లరా, మనము మనుషులపైన ఆధారపడక వారి మాటలపైన నమ్మకము పెట్టుకొనక యెహోవా వైపు మాత్రమే చూడాలి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. అవును పిల్లరా, యెహోవాను నమ్ముకునేవారు ధన్యులు. కాబట్టి మనము మనుషుల పైన ఆధారపడక వారిని నమ్ముకొనక యెహోవాను నమ్ముకున్నట్లయితే తప్పకుండా ఆయన మనకు మేలు చేయను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈనాటి దేవుని వాగ్దానము మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనము. కనుక మీరు భయపడకుడి, మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ప్రియులారా, ఈ వచనములో యేసు ప్రభు తన శిష్యులకు ధైర్యం చెప్తున్నారు. పిచ్చుకలు చిన్న పక్షులు అయినప్పటికీ వాటిని గురించి కూడా దేవుడు శ్రద్ధ వహిస్తాడు. అలాంటప్పుడు దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనుష్యునిపై ఆయన ఎంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడో ఈ వచనం తెలియజేస్తుంది. దేవుడు మనతో ఉన్నాడు కనుక మనము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు దేవునికి విలువైన వారు. ఆయన దృష్టిలో మీ జీవితము అమూల్యమైనది. కనుక పిల్లరా, మనము దేవునిపై ఆధారపడి ఉన్నట్లయితే తప్పకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. మనము ఆయన దృష్టికి ఎంతో విలువైన వారము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.